నేను బాగా భయపడాలి. ఎలా ఉండాలంటే నా భయాన్ని చూసి మీరు భయపడాలి. నైస్. భయపడే రకం. నేను కూడా చాలా ఎట్లా అంత భయపడతానంటే నా పక్కన ఉండే వాళ్ళని కొట్టే అంత. నేను సమయ పక్కనే కూర్చుంటా. అయితే నేను రానండి. ఇటు పక్క సమయ, ఇటు పక్క ప్రవళిక కావాలి. నైట్ అవుట్ చేస్తున్నాం. ఓకే, 11:45 మార్నింగ్ 5 వరకు మేము ఎవరు పనుకోం. అప్పుడు ఇద్దరు మధ్యలోనే కూర్చుంటాను. సినిమా పెడతారండి ఇప్పుడు. భవిత అంత ధైర్యవంతురాలు నువ్వు. అమ్మలు కూర్చున్నావు, నిద్రపోతామేమో అనిపిస్తుంది మూవీ మధ్యలోనే. బబిత రావట్లేదండి. చాలా బాగున్నప్పుడు వాళ్ళకి ఈరోజు క్యూట్గా. అవును, ప్రవళిక అంటేనే క్యూట్నెస్ అంటేనే ప్రవళిక. సమయాన్ని బబిత గెంటేసిందండి. సో వెళ్ళిపోయింది పాపం. దూరంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా అన్న నా మాయిశ్చరైజర్ ఎంత చేస్తున్నాను. అక్కలేదు. ఆంటీ ఏడుస్తుంది. ఏమైంది? ఎందుకు అట్లా వచ్చింది? దెయ్యం సినిమాకి హార్ట్ అటాక్ పేషెంట్ త్వరగా చచ్చిపోతారు. అదిగో చచ్చిపోయింది. చూస్తే అప్పుడు ఇంకా లేనప్పుడు అంటే అప్పుడు రూమ్ లో కనిపిస్తుంది. ఒక్క మాటతో అది కళ నాకు తెలుసు. పనుకొని 6 కన్నా లేసేస్తాను. 5 పనుకొని 6 కన్నా లేస్తాను. నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోతే నిద్రపోవు. మాకు నిద్ర వస్తుంది. ఫ్రెండ్స్ ఒక నిద్రపోయి లేచినట్టున్నాం. నీ బిద్దరు ఆడదు. నువ్వు చేసిన బిద్దరు పనులు నాకు బిద్దరు చూపి మాట్లాడదాం అనుకున్నాను. నాకు నిద్ర రావట్లేదు. వీళ్ళకి నిద్ర వస్తుంది. నిద్రపోయింది. నేను అనుకున్న 5 టార్గెట్ రీచ్ అవ్వలేదు. అంటే నైట్ అంతా మేలుకోవాలి. వాళ్ళకి తెలియలేదు సమయం. మన ఇద్దరం మేలుకోన్నాం.